మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడండి. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, సెప్టెంబర్ నెల విశేషంగా మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది? ప్లస్లు మైనస్లు తెలియజేయండి. ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఇలా నెలలు మారుతూ ఉన్నవి. మా జీవితంలో మాత్రము మార్పు అనేటువంటిది లేదు అని అనుకునేటువంటి వారి కోసమే ఈ వీడియో. ఇది బాగా గమనించుకోండి. ఎందుకంటే మిథునం, నేను గత కొంతకాలం నుండి మిథున రాశి వారికి ఖచ్చితంగా బాగా లేదు అని నేను చెప్తూ ఉన్నా. చాలా మట్టుకు చాలా మంది చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి వారి మాటలను నమ్మినటువంటి వారు ఉన్నారు, నమ్మి మోసపోయినటువంటి వారు ఉన్నారు. సో ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్తున్నాను అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా, గురుగారు ఉన్నది ఉన్నట్టు చెప్పండి, నాకు కంగారు ఏం లేదు, మీరేం దాచాల్సిన పని లేదు, నా కూతురు వివాహం జరగటం లేదు. మరి అమ్మ, మీ కూతురు నేను ఏదున్నా ఆమెతో మాట్లాడితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు థర్డ్ పర్సన్ అవుతారు. అంటే తల్లి అయినా, తండ్రి అయినా, అన్న అయినా, తమ్ముడు అయినా థర్డ్ పర్సన్. మీరు ఎందుకు కొన్ని మీతో నేను షేర్ చేయలేని విషయాలు ఉంటాయి. లేదు గురుగారు పర్వాలేదు చేయండి అంటే, మరి మీ అమ్మాయి ప్రజెంట్గా లవ్ అఫేర్లో ఉంది, లైక్ నాకు తెలిసి ఈ మధ్యలో అదే డిప్రెషన్లో ఉంది, అందుకే వివాహం వద్దంటుంది. ఫోన్ చేసి అడగండి. ఇట్టనే చెప్పిన. ఆమె పక్కకు పోయింది, ఫోన్ చేసింది, డైరెక్ట్గా అడిగింది, ఏడ్చుకుంటూ వచ్చేసింది. గురుగారు మీరు చెప్పింది నిజమే, అబ్బాయికి ప్రజెంట్ జాబ్ లేదట, ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంట్లో మాకు చెప్పి చేసుకుందాము అని చెప్పి అనుకుంటుందట, ఈ విషయం మీకెవరు చెప్పారమ్మా అని చెప్పి అంటున్నాను. ఎవరు నమ్మినా నమ్మకున్నా అక్షర సత్యాలు నాకు ప్యాషన్. మీ నుంచి మిమ్మల్ని నేను షాక్కు గురి చేయడం నా ప్యాషన్. అది నా పాయింట్ అర్థం చేసుకోండి. మీరేదో నా దగ్గరికి వచ్చేసి నా పరిస్థితి ఇది, నాకు ఇట్లా ఉంది, నాకు ఏదో చెప్పుడు, నాకు చెప్పిన తర్వాత విషయం మొత్తం నాకు చెప్పిన తర్వాత నేను ఎందుకు అనేది అబ్జర్వ్ చేసుకోండి. దట్ ఈస్ మై పాయింట్. కనుక మిథునం వారికి బాగాలేదు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇంకా సమయం పడుతుంది. మరి సెప్టెంబర్ నెలలో ఏమిటి మీకు ఇందులో ఏమైనా ఉపయోగకరమైనటువంటి అంశాలు ఉన్నాయా మీరు చెక్ చేసుకోండి. కనుక ఎందుకంటే 2020 ఆగస్టు నుంచి 21, 22, 23, 24, 25 అంతా బాగాలేదు. 2025లో లావ్ అయినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. సో ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, కన్సీవ్ అవ్వడాలు, వివాహం జరగడాలు, 2025లో ఒక ఇల్లు నిర్మించుకోవాలి అని అనుకునేటువంటి భావన రావడము, ఇల్లు నిర్మించుకోవడం కావచ్చును, ఇలాంటివి ఎన్నో కూడా చేసుకున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. అక్షర సత్యం ఇది. అబ్రాడ్ వెళ్ళాలని కానీ, విదేశ ప్రయత్నాలు కానీ చాలా ఉన్నాయి. ఇంకా కమ్యూనికేషను మరియు నిర్ణయాలు సంబంధించినటువంటి నెల అని చెప్పుకోవచ్చును. ఏ ఉన్నా కూడా 1-2 సార్లు పరిశీలన చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళండి. మీ మాట, మీ పరిచయాలు మీకు అవకాశాలను తెచ్చిపెట్టేటువంటి నెలగా ఇది చెప్పుకోవచ్చును. ఫలానా విషయం మీద హలో అన్న, ఏమైనా వర్క్ ఉంటే చెప్పండి అన్న, లేదా ఏమైనా ఉద్యోగం ఉంటే చెప్పండి సార్, లేదా ఏమైనా ఇట్లాంటి విషయాలలో అద్భుతంగా ఉంటుంది. వీరు ఖచ్చితంగా ఆర్టిస్టులు కానీ, డిజైనింగ్ కానీ, వెబ్ డిజైనింగ్, వెబ్ రిలేటెడ్, మీడియా రిలేటెడ్ వీరికి బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఇంటర్వ్యూలు, మీటింగులు, కొత్త ప్రాజెక్టులు, కమ్యూనికేషన్లు, ఈ సంబంధించినటువంటి పనుల్లో కొంత అనుకూలతగా ఉంది. ఆ వ్యాపారస్తులకు కొత్త వ్యక్తులతో పరిచయాలు మనకు పెంచుకునేటువంటి పరిస్థితి గోచరిస్తున్నది. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. వచ్చినటువంటి డబ్బును వెంటనే ఖర్చు చేయకుండా కొందరికి డబ్బులు అసలే ఆగాయి. భవిష్యత్తు కోసం మీరు పక్కన పెట్టుకోండి. భవిష్యత్తు అంటే రేపటి కోసం. ఫలానా డబ్బులు వచ్చినవి, అందులో నుంచి కొంత డబ్బులు నాకు రాలేదు అని అనుకోండి, కొంతే వచ్చాయనుకోండి, ఆ కొంతలో కొంత దాచిపెట్టే ప్రయత్నం చేయండి. కుటుంబంలో మీ మాటకు మంచి విలువ పెరిగేటువంటి పరిస్థితి. బంధువులతో చిన్న విషయాలే గొడవలే పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్త.
అదేవిధంగా ప్రేమ వివాహ విషయాల్లో స్పష్టత అవసరం. మీకున్నట్టుగా ఎదుటి వ్యక్తికి కూడా ఉండాలి అనే విషయాన్ని తెలుసుకోండి. ఎందుకంటే మీరు ప్రేమించినటువంటి విధంగా మనకు ఎదుటి వ్యక్తి అనేటువంటి వారు ప్రేమించరు. ఒకవేళ నిజంగానే ఉంది అనుకోండి, ఇద్దరి జాతకాలను చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు సెప్టెంబర్ నెలలో వీరికి నచ్చినటువంటి వీరికి వచ్చినటువంటి ప్రతి అవకాశము, ఎలాంటి అవకాశం వచ్చినా కూడా నిజంగా మీకు ఉపయోగపడుతుందా అనేటువంటి దాన్ని 1-2 సార్లు పరిశీలన చేసుకొని ముందుకు వెళితేనే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే గతంలో 1 కాదు 2 కాదు, చాలా ఎత్తున మోసపోయారు, చాలా ఎత్తున లాస్ అయిపోయారు ఈ మిథునం వారు. వీరు చిటికేసి రేపు పొద్దున ₹1,00,000 పట్టుకొస్తా పో అంటే తీసుకువచ్చి ఇచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. మరి అలాంటిది ₹100 కూడా బాధపడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేనికి నిలుపుకోలేదు. మీకు యూనివర్స్ డబ్బు ఇచ్చింది, మీరు నిలుపుకోలేదు. ఇది సత్యమా కాదా మీ గుండె మీద చేసుకొని నేను చెప్పిన మాటను వినండి. ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? ట్రేడింగ్లో ఎవరు డబ్బులు పెట్టమన్నారు? అక్కడ వాళ్ళు 1 lakh అయిపోతుంది, దానికి కాస్త 10 లక్షలు ఖర్చు పెట్టి మీరు రెస్టారెంట్ కానీ ఈ యొక్క ఏదైనా షాప్ కానీ పెట్టడం, మ్యారిటికల్ లైఫ్లో గొడవలు ఏర్పడడం, పెద్ద ఎత్తున బిజినెస్ రిలేటెడ్ ఏదైనా లాస్ రావడాలు, ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా నేను చెప్పేది ఒకటే మాట, మనం చేసేటువంటి పరిస్థితి, మన కర్మ ఏ విధంగా ఉంది, గణపతి ఆరాధన చేస్తూ మంచి కర్మలను చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. నేను గతంలో చెప్పాను, భోజనము, లంచ్, టిఫిన్, డిన్నర్ ఏ టైంలో ఏదైతే చేస్తున్నామో మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ ఏం దశ నడుస్తుంది, ఆ దశకు సంబంధించింది అది ఇస్తుంది. మీరు వేరే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే రాదు. మరి అది ఎప్పుడుంది ఆ విషయాన్ని తెలుసుకోండి. నా దగ్గరికి రాగానే నాతో 40 నిమిషాలు మాట్లాడినటువంటి వ్యక్తి ఇంతేనా, అయిపోయిందా అంటే ఏం ఎక్స్పెక్టేషన్ చేసుకొని వస్తున్నాడు? మిరాకిల్ నేను ఇట్లా ఓం భీం బుష్ అని చెప్పి ఇట్లా మంత్రం ఇచ్చేసాను. మీరు ఒక రెమెడీ ఇచ్చినా దానికి పర్టికులర్ ఒక టైం పడుతుంది. నేను అనేది అదే, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇట్లా అనేసి ఏదైనా ఇచ్చేస్తే అబ్బా అనిపిస్తుంది. నేను చెప్తున్నా కదా, మీరు నాతో మాట్లాడి నా ముఖం చూసి మీరు ఎప్పుడైతే వెళ్తారో వితిన్ 41 to 61 daysలో ఏదైనా ఒక పని మీకు ముందుకు అవుతుంది. ఇది మాత్రం సత్యం. మనొకరు చిన్నగా ఒక మంత్ర ఉపదేశం ఇస్తే తను జపం చేస్తూ 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 ఉండగా జాబ్లోంచి తీసేశారు, మళ్ళీ అతన్ని పిలిచారట. సో సరిపోతుంది, ఏదో ఒకటి ఉంటుంది కనుక అది విషయం. పరిహారాల పరంగా ఏమన్నా పరిహారాలు సజెస్ట్ చేస్తారు గురుగారి గారికి? పరిహారాలు చెప్పే కదా నాన్న, గణపతి ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన. ఇంత లక్ష్మీదేవి అందరికీ ఒకటే మాట చెప్తున్నాను, లక్ష్మీదేవి ఆరాధన. వీరికి డబ్బుకు సంబంధించింది చెరకు రసముతో శివారాధన, చెరుకు రసంతో అభిషేకం చేసుకోండి. అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి. అమ్మవారి దేవాలయంలో దీపారాధనకు నువ్వుల నూనెను డొనేట్ చేసే ప్రయత్నం చేయండి. అక్కడ ఉండేటువంటి అర్చకులకు ప్రతి శుక్రవారం ఇగో నా పేరు మీద అమ్మవారికి ఈ ప్రసాదం పెట్టండి, మీరే పంచండి, అయితే ఇవ్వచ్చు 500 1000 పోతాం, ఏముంది, 1000 ఇచ్చేయండి వారికి. ఒకరోజు ఒక 3 కిలోల పులిహోర, ఎంతకంటే ఎక్కువ అవుతుందా? 3 కిలోల చింతపండు పులిహోర, లేదా దద్దోజనము, లేదా చక్కెర పొంగలి, లేదా పరమాన్నము నైవేద్యం పెడదాం. మీరు నెమ్మదిగా వెళ్ళండి, మీ పేరు మీద నైవేద్యం చేస్తారు, అమ్మవారికి నివేదన చేస్తారు, వారు పంచుతూ ఉంటారు. ఎంత సంతోషం. ఆ టయానికి మీరు గుళ్ళో ఎంటర్ అవుతారు. అరే ఇవాళ నేను ఇక్కడ మళ్ళీ అహంభావం వద్దు, అమ్మవారి దయతో ఇవాళ నేను పెట్టినటువంటి నైవేద్యాన్ని పంచుతున్నారు, అందరూ తింటున్నారు, ఆహా చాలు. ఈ విషయం మనసులోనే అనుకోవాలి, బయటికి కూడా చెప్పిన ఆ పెట్టినటువంటి పుణ్యం కూడా దక్కదు, వదిలేయాలి అంతే.
మొన్న మా గుళ్ళో అమ్మవారికి వెండి ఆభరణాలు ఇచ్చిండు. ఆయన వచ్చినప్పుడల్లా ఇగో గురుగారు మా కోడలు వాళ్ళు ఇక వీళ్ళే వీళ్ళే డబ్బులు ఇచ్చిన దానికి నేనే డబ్బులు ఇచ్చిన. ఊరికే చెప్పుకోవద్దు సార్ అట్లా ప్లీజ్. మీరు పెట్టారు డబ్బులు పెట్టేదాన్ని కాదు, అది ఊరికే ప్రతిసారి చెప్పుకోవడం ద్వారా ఆ ఫలితము పోతుంది, ఉండదు. అమ్మవారే బాధపడుతుంది. ఇప్పుడు మీ తల్లికి ఒక చీర కట్టించారు, ఒక కొత్త చీర కొనిచ్చారు, తల్లి చీర కట్టుకుంది బర్త్డే రోజు. మా అమ్మకి చీర నేనే కొనిచ్చిన, మా అమ్మకి నేనే చీర అదే అరుణాచలం సినిమాల్లో అదే రజనీకాంత్ అదే డైలాగ్ ఉంటుంది, వాడు బురదలో పడితే వాడు అంగి చేంజ్ చేసి ఇస్తాడు. ఆ పెళ్లి కొడుకు సందర్భంలో పెళ్లి చూపులకు వెళ్తూ ఉంటే పెళ్లి కొడుకు ఈయనే కానీ ఈ అంగి నాది అన్నట్టుగా ఉన్నది ముచ్చట. ఎంత అసహ్యం ఉంటుంది, అది అర్థం చేసుకోండి అంతే. మంచి విశ్లేషణ అందించారు. ఓవరాల్ గా ఈ నెల వేలకి ఎలా ఉండబోతుందో. ధన్యవాదాలు గురు. అదేవా.